బిగ్ బాస్ షో విపరీత జనాదరణతో ముందుకు సాగుతూ ఉంది. సో బిగ్ బాస్ అనేది ఇంత లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానంతో, అంటే ఆ మాటకు వస్తే కోట్లాది మంది ఆ టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉండేటువంటి ప్రోగ్రాం బిగ్ బాస్. సో ఇటువంటి బిగ్ బాస్లో ఫేక్ ఓటింగ్ జరుగుతోంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో నిజంగా ఫేక్ ఓటింగ్ జరుగుతుందా? బిగ్ బాస్లో ఏం జరుగుతోంది? ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి? అసలు బిగ్ బాస్ ఓటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? బిగ్ బాస్లో ఈ ఫేక్ ఓటింగ్ అనే ఆరోపణ ఎందుకు తెరపైకి వచ్చింది? రీతు చౌదరి ఫేక్ ఓటింగ్ చేస్తోంది అంటూ ఒక వీడియో బయటపెట్టారు. ఫేక్ ఓటింగ్ను ప్రూఫ్స్తో సహా, అంటే ఆధారాలతో సహా ఒక నెటిజన్ బయటపెట్టారు. బిగ్ బాస్లో రీతు చౌదరి పార్టిసిపెంట్గా ఉంది, కంటెస్టెంట్గా ఉంది. ఆమె ఫేక్ ఓటింగ్కు పాల్పడుతుంది. ఇదిగో ప్రూఫ్స్ చూడండి, కావాలంటే ఇవే ఆధారాలు అంటూ ఒక నెటిజన్ మొత్తం బయటపెట్టాడు. ఓటింగ్లో టాప్ 3లో తనూజ, సంజన, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు టాప్లో ఉన్నారు. టాప్ 3లో తనూజ, సంజన అండ్ రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు టాప్లో ఉన్నారు. అయితే రీతు చౌదరికి ప్రతి 3 నుంచి 5 సెకండ్లకు ఒక ఓటు పడుతోంది. క్రమంగా రీతు చౌదరికి ఓట్లు పెరుగుతున్నాయి. కానీ టాప్ త్రీలో తనూజ, సంజన, రీతు చౌదరి, అంటే థర్డ్ ప్లేస్లో రీతు చౌదరి ఉంది. కానీ అనూహ్యంగా ప్రతి 3 సెకండ్స్కి 5 సెకండ్స్కి ఒకసారి ఒక ఓటు పెరుగుతూ ఉంది. ఎవరికి? రీతు చౌదరికి. సో రీతు చౌదరికి క్రమంగా ఓట్లు పెరుగుతున్నాయి. రీతు చౌదరికి ఓట్లు ప్రతి 3-4 సెకండ్లకు ఒకసారి ఒక ఓటు పడుతున్నందుకు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక నెటిజన్ రిలీజ్ చేసినటువంటి వీడియోలో కొన్ని ఆధారాలతో సహా ఇదిగో ఈ కారణం వల్ల రీతు చౌదరికి ఫేక్ ఓటింగ్ పాల్పడుతుంది, అందుకని రీతు చౌదరికి ఓటింగ్ అనేది పెరుగుతోంది, ప్రతి 3 నుంచి 5 సెకండ్లకు ఒక ఓటు పడుతుంది అంటూ నెటిజన్లు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. సో బిగ్ బాస్లో ఏం జరుగుతుంది? బిగ్ బాస్లో నిజంగా మరి ఫేక్ ఓటింగ్ జరుగుతుందా? రీతు చౌదరి ఫేక్ ఓటింగ్ అనేది ఎందుకు పాల్పడుతుంది? నిజంగా ఆ నెటిజన్ ఆరోపించినట్టుగా రీతు చౌదరి మనం చూస్తున్నాం. ఫస్ట్ తనుజ పుట్టస్వామి ఉన్నారు, తర్వాత సంజన గర్లాని ఉన్నారు, థర్డ్ ప్లేస్లో రీతు చౌదరి ఉన్నారు. కానీ రీతు చౌదరికి అనూహ్యంగా చూడండి మనం ప్రతి సెకండ్స్ 3 సెకండ్స్కి ఒకసారి ఒక ఓటు అనేది పెరుగుతూ వెళ్తుంది. అంటే రీతు చౌదరి ఫేక్ ఓటింగ్కు పాల్పడుతుందా? రీతు చౌదరికి ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళు ఏమైనా ఫేక్ చేపిస్తున్నారా? ప్రతి 3 నుంచి 5 సెకండ్లకి ఎట్లా ఓటు పడుతోంది? అంత స్థాయిలో అనూహ్యంగా థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి రీతు చౌదరికి అనూహ్యంగా ఎందుకు క్రమంగా మద్దతు పెరుగుతోంది అనే దానిపైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని ఆధారాలు ఇది చూడండి, ఇదే ఫేక్ ఓటింగు కారణం అంటూ కొంతమంది చెప్తున్నారు, కొంతమంది వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. సో బిగ్ బాస్లో అసలు ఏం జరుగుతుంది? బిగ్ బాస్ను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు మా ప్రతినిధి గౌతమి, మా రిపోర్టర్ గౌతమి. రెగ్యులర్గా బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం బిగ్ బాస్ రివ్యూస్ కూడా తను డైలీ అందిస్తున్నారు. సో బిగ్ బాస్లో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు బిగ్ టీవీ ప్రేక్షకులకి డైలీ తన రివ్యూ ద్వారా అందించేటువంటి గౌతమి మరింత సమాచారం ఇస్తే. గౌతమి, బిగ్ బాస్లో ఏం జరుగుతుంది? ఫేక్ ఓటింగ్ జరుగుతోంది, రీతు చౌదరి ఫేక్ ఓటింగ్ పాల్పడుతోంది, క్రమంగా రీతు చౌదరికి మద్దతు పెరుగుతోంది, ప్రతి 3 నుంచి 5 సెకండ్లకు ఒక ఓటింగ్ పడుతుంది అనేది కొంతమంది ఆధారాలతో సహా ఒక వీడియో రిలీజ్ చేశారు. బిగ్ బాస్లో అటువంటి ఛాన్స్ ఉంటుందా? ఏం జరుగుతుంది? ఎందుకు ఇటువంటి ఆరోపణలు వచ్చాయి? రైట్ రాజేష్, అయితే బిగ్ బాస్ విషయానికి వచ్చేసరికి ఇది కేవలం సీజన్ 9 గురించే కాదు, ప్రతి సీజన్ లోని ఈ ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఒక్కొక్క పోల్స్ లోని ఒక్కొక్క రకంగా మనకి చూపించడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి మనకి ఓటింగ్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అంటే లోపల గేమ్ ఆడుతున్నా కూడా తక్కువగా చూపించే సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ రీతు చౌదరి విషయం కనుక తీసుకున్నట్లయితే తనకు అంత భారీ ఓటింగ్ పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే తనకన్నా ముందు కళ్యాణ్ నేను మనం చూసుకుంటే ట్విట్టర్ లో కూడా ట్రెండింగ్ లోని కళ్యాణ్ ఉన్నట్టే మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది. ఇటు కమెంట్స్ రూపంగా కావచ్చు, లేకపోతే ఓటింగ్ పరంగా కావచ్చు, లేకపోతే అఫీషియల్ పోల్స్, ఓటింగ్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా మనం చూసుకున్నా ప్రతి చోట కూడా కళ్యాణ్ ముందు ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. దాని తర్వాత సెకండ్ పొజిషన్ లోని ఇటు తనుజ, తర్వాత ఇమాన్యుల్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి రీతుకి సంబంధించి పడుతున్న ఓటింగ్ ఏదైతే ఉందో అది ఫేక్ అన్న విషయం కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే రీతుకి అంత శాతం ఓటింగ్ పడే అవకాశాలు లేవు. వన్ ఆఫ్ ద టాప్ 5 కంటెస్టెంట్ అయినప్పటికీ ఓటింగ్ విషయానికి వచ్చేసరికి ఏ మాత్రం కూడా దరిదాపుల్లో కూడా, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఏ మాత్రం కూడా లేని స్థాయిలోని ఓటింగ్ పడుతున్నట్టు కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. అయితే ప్రెసెంట్ ఇది కేవలం సీజన్ 9 కాదు, మనం ఒకసారి కౌశల్ యొక్క సీజన్ చూసుకున్నా, లేకపోతే రిమైనింగ్ సీజన్స్ లో చూసుకున్నాం,
కంటెస్టెంట్స్ కి పడే ఓటింగ్ కావచ్చు, ఇదంతా కూడా ఫేక్ ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇక్కడ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ విధంగా పెరుగుతుందో అని చెప్పి మనం సీజన్ 1 నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు వార్స్ ఆర్మీలు ఫామ్ అవుతూ ఉంటాయి, లేకపోతే వార్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క కంటెస్టెంట్ గెలవాలని పూజలు కూడా చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. సో ఎవరి కంటెస్టెంట్ కి సంబంధించి వాళ్ళ యొక్క పిఆర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యాన్స్ కావచ్చు, ఈ పేజెస్ ని క్రియేట్ చేసుకొని వాళ్ళ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ముందంజలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓటింగ్ ఎక్కువ శాతం పడుతుంది. ఎందుకంటే ఒకే ఎపిసోడ్ లోని ఒక్క మాట వల్ల, దట్టు సంజన గారు అండ్ రీతుకి సంబంధించి జరిగిన నామినేషన్ లోని సంజన నెగిటివ్ అయింది కాబట్టి ఆ ఓటింగ్ అంతా కూడా రీతు పాజిటివ్ అయ్యి ఓటింగ్ పడుతోంది అని చెప్పి కూడా ఎక్కువ శాతం పడుతోంది. సో టాప్ 5 కంటెస్టెంట్, టాప్ 4 కంటెస్టెంట్ అని చెప్పి చూపించుకోవడంలోని ఏ మాత్రం కూడా అంటే మనం తీసిపారేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి కంటెస్టెంట్ ఎవరి ఫ్యాన్ వాళ్ళు ముందంజలో ఉండాలని చెప్పి బయట క్రియేట్ చేస్తుంది తప్ప నిజానికి అఫీషియల్ ఓటింగ్ అలాగే అఫీషియల్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా అఫీషియల్ గానే పెట్టడం జరుగుతుంది. ఈ జస్ట్ ఓటింగ్ పోల్స్ ఏవైతే ఉంటాయో మనకి సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఇటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టే ఈ పోలింగ్స్ జస్ట్ ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరికి పాజిటివ్ అయింది, ఎవరికి నెగిటివ్ అయింది, ఏ ఎపిసోడ్ వల్ల ఎవరికి పాజిటివ్ గా ఓటింగ్ పడుతుంది అని చూపించే ప్రయత్నమే తప్ప ఇది నిజమైన ఓటింగ్ కాదు అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పాలి. గౌతమి, అంటే మీరు రెగ్యులర్ గా బిగ్ బాస్ చాలా క్లోజ్ గా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, రెగ్యులర్ గా రివ్యూస్ ఇస్తుంటారు. సో టోటల్ ఈ రోజు ఏం జరిగింది అనేది మీరు చాలా క్లియర్ గా చెప్తూ ఉంటారు. అంటే నిజంగా మరి రీతు చౌదరికి ఒరిజినల్ ఓటింగ్ అని ఎందుకు అనుకోకూడదు, దీంట్లో నిజంగా ఫేక్ జరిగిందని ఎందుకు అనుకోవాలంటే మీకు గమనించినటువంటి అంశాల్లో అంటే ఆమె తన మెల్లమెల్లగా తను ఇంప్రూవ్ చేసుకుంటుందేమో న్యాచురల్గానే అని అటువంటి సందర్భం లేదా? ఎస్ రాజేష్, మీరు అనేది కూడా కరెక్టే. ఎంత ఇంప్రూవ్ చేసుకున్నప్పటికీ ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది, కానీ మరీ టాప్ 3కి వచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా లేదు. ఎందుకంటే ఆమె ఆట పరంగా ఆడినప్పటికీ ఈ బాండింగ్స్ లేకపోతే సపోర్టింగ్ అని చెప్పి ఆమె ఇంకా ఆగిపోతూ ఉంది. బయట ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా వీళ్ళ యొక్క గేమ్ పరంగా కామనర్ గా ఎంటర్ అయిన కళ్యాణ్ కావచ్చు, లేకపోతే సీరియల్ ఫేమ్ ఉన్న తనుజ కావచ్చు, లేకపోతే ఇమాన్యుయల్ కి ఎంత ఫేమ్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు ముగ్గురే ఇవాళ టాప్ 3లో ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఓటింగ్ పెరగొచ్చు, బట్ ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్ కి ఒక 1500 లేకపోతే 2000 ఇలా పెరిగే అవకాశాలు లేవు. సో ఈ ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో మా కంటెస్టెంట్ కి ఎక్కువగా పడుతోంది అని చెప్పి చూపించుకునే ప్రయత్నమే తప్ప నిజానికి ఓటింగ్ పెరిగే అవకాశం లేదు. ఒకవేళ పెరిగితే మహా అయితే 1%, 2% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒకవేళ అంత శాతం ఓటింగ్ పెరిగే అంత ఎపిసోడ్ కూడా ఆవిడకి ఏమీ పడలేదు. మనం ఎగ్జాక్ట్ మనం ఈ లాస్ట్ వీక్ కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ నామినేషన్ లోనే ఆమెకి ఓటు పడింది. దాని తర్వాత ఆమె సేవ్ అవ్వడం కూడా జరిగింది. సో ఈ విషయం తప్ప తర్వాత ఎక్కడ కూడా ఆమె అంత బీభత్సంగా ఆడింది లేదు, లేకపోతే అంత పాజిటివిటీ ఉన్నది కూడా లేదు. ఎందుకంటే బయట జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే హౌస్ లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఆవిడకి ఎక్కడో ఒక చోట ఎఫెక్ట్ అయితే పడుతోంది. ఇటు డెమాన్ పవన్ తో పెట్టుకున్న రిలేషన్ కావచ్చు, ఎందుకంటే నామినేషన్ లో అందరూ ఉన్నారు కాబట్టి డెమాన్ అండ్ రీతుని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి ఇటు డెమాన్ ని సేవ్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళు చూసుకుంటారు. డెమాన్ కి కూడా వాళ్ళు ఓటింగ్ వేస్తారు, కానీ రీతుకి సంబంధించి అంత భారీ ఓటింగ్ పెరిగే అవకాశమే లేదు. కేవలం వాళ్ళ ఫేవరెట్ కంటెస్ట్ ముందంజలో ఉంది అని చెప్పి ఇది పిఆర్ టీమ్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఫ్యాన్ బేసెస్ ఆల్రెడీ వీళ్ళకి క్రియేట్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు మా కంటెస్టెంట్ ముందుంది, ఈ ఎపిసోడ్ తోనే ఆమెకి చాలా ప్లస్ అయిపోయింది, ఇదిగోండి చూడండి ఓటింగ్ ఎలా పడుతుందో అని చెప్పి అది కేవలం ఫేక్ ఓటింగ్ అని అయితే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ అండ్ అఫీషియల్ కాల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా బిగ్ బాస్ అఫీషియల్ గానే పెడతాడు. అండ్ బిగ్ బాస్ కి సంబంధించిన పేజెస్ అన్ని కూడా జస్ట్ ఫ్యాన్స్ క్రియేట్ చేసుకునేవే తప్ప బిగ్ బాస్ దానంతట అది క్రియేట్ చేసుకొని ఇదిగోండి ఈ కంటెస్టెంట్ ముందంజలో ఉన్నారు, ఇదిగోండి ఈ కంటెస్టెంట్ కి ఇన్ని ఓట్లు పడుతున్నాయి, ఈ ఎపిసోడ్ వల్ల దీనికి ఇంత నెగిటివిటీ అయిందని ఎక్కడ కూడా చూపించే ప్రయత్నం ఈ సీజన్ వరకు అంటే ఇప్పటి వరకు సీజన్ 1 నుండి సీజన్ 9 వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూపించిందే లేదు రాజేష్. రైట్, థ్యాంక్ యూ గౌతమి. బిగ్ బాస్లో ఫేక్ ఓటింగ్ జరుగుతుందనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. రీతు చౌదరి ఫేక్ ఓటింగ్ పాల్పడుతుందంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు నెటిజన్స్. ఫేక్ ఓటింగ్స్ను కొన్ని ప్రూఫ్స్తో సహా నెటిజన్లు బయటపెట్టారు. ఓటింగ్లో టాప్ 3లో తనుజ ఉంది, సంజన ఉంది, అండ్ తర్వాత రీతు చౌదరి ఉంది. అయితే రీతు చౌదరికి ప్రతి 3 నుంచి 5 సెకండ్లకు ఓటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. రీతు చౌదరికి క్రమంగా ఓట్లు పెరుగుతున్నాయి. సో రీతు చౌదరికి ఓట్లు పెరుగుతుండడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.